శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 29వ తేదీ ఆగస్టు నెల 2026 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు గాని రాహువు గాని చాలా బాగున్నారని చెప్పాలి. మరి మిగతా గ్రహాల విషయంలో ఏది కూడా అంత అనుకూలంగా లేవు. అనేక విధాలుగా మీరు కష్టపడవలసిన పరిస్థితి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయవలసినటువంటి పరిస్థితి. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల కొంచెం ధైర్య సాహసాలు ఇలాంటివి ఆలోచన ఇవన్నీ పెరుగుతాయి. కానీ ఉద్రేక స్వభావం కూడా పెరుగుతుంది. దానివల్ల పనులు ఏవి కూడా పాడు కాకుండా చూసుకోండి. మీకు నా వల్లే నా పనులు చెడిపోయాయి అనే లాటి అపఖ్యాతి కూడా మీకు ఉండకుండా ఉండాలంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే. కుటుంబ జీవితంలోనూ అప్రమత్తత అవసరం, శ్రద్ధ అవసరం, కాలం కొంచెం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు కొంచెం తగ్గాయి అన్నట్టుగా ఉంటుంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ఇంకా ఇంకా బాగా ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. లాభాల బాటలో ఉన్నారన్నమాటే కానీ సంతాన పరంగా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. అలాగే వైవాహిక జీవితంలో కూడా అంతేను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అంతేను. పెట్టుబడులు ఏమన్నా పెట్టాలన్నా కూడా ఇంకా కొద్ది రోజులు వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అసలు ఏ విషయంలోనూ అంత అనుకూలత కనబడబోవడం లేదు. మీరు ఆశ్రమాలకు వెళ్ళి ఆశ్రమ సేవ చేయండి, లేదా ఆలయానికి వెళ్ళి ఆలయ సేవ చేయండి. సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. సంయమనంతో ఉండండి. ఇటుపక్క గురుబలం లేదు, అటుపక్క ఏలినాటి శని జరుగుతుంది. మిగతా గ్రహాల యొక్క బలాలు ఏమన్నా బాగున్నాయా అంటే ఒక్క రాహు గారి బలం తప్ప ఇంకా మిగతా గ్రహాల బలాలు ఏవీ కనబడబోవడం లేదు. చంద్రుడు గాని కుజుడు గాని బాగున్నారు అనుకున్నా కూడా అక్కడ వాళ్ళు ఉండేటటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయి. అంతగా పూర్తి ఉపయోగకరమైన పరిస్థితులు ఉండబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి, సాధ్యపడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితులు ఏమైనా ఉన్నాయా అంటే స్థితులు ఉన్నా లేకపోయినా పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారానికి మటుకు మీరు పూర్తిగా మౌనం వహించి ఉండడం చాలా మంచిది. వివాహేతర సంబంధాల విషయాలలో చాలా చికాకులు కలిగించే అంశాలు ఉంటాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే యోగా చేయండి. లాభస్థానంలో శనిగారి సంచారం బాగుంది. అయితే శనిగారు కానీ కుజుడు కానీ శుక్రాచార్యుల వారు రాస్యాధిపతి మీదనే దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అవమానాలు ఉండడానికి అవకాశం ఉంది. అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత యోగ్యత లేని వారికి ధనము మీరు ఇవ్వవలసి వస్తుంది. అపాత్రదానం అని చెప్పి మీరు బాధపడతారు. సంతాన రీత్యా కూడా మీరు ఓర్పు కలిగి ఉండాలి. భగవత్ చింతనలో ఎక్కువగా కాలం గడపడం అనేది చాలా చాలా మంచిది. అనేక విధాలుగా ఈ వివాహానికి సంబంధించి లవ్ మ్యారేజ్ అయినట్లయితే అది ఫెయిల్యూర్ కనిపిస్తుంది. పెద్దల అనుమతి లేకుండా చేసుకున్నటువంటి వివాహాలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఈ విషయంలో మీరు ఈ విషయమే కాదు అసలు ప్రతి విషయంలోనూ కూడా పూర్తి జాగ్రత్తలు కలిగి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరింత మనశ్శాంతిని పొందగలుగుతారు. వీలైనంత వరకు మౌనంగానే ఉండండి అని కూడా తెలియచేస్తున్నానండి. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో గురుగారు బాగున్నారు. తృతీయంలో రవి బుధ కేతువులు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం అంతగా బాలేదు. నీచలో ఉండి ఉన్నారు వారు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యవహారమే. మాతృవర్గ రీత్యా చాలా వరకు శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలము. ధనము వస్తుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది. అలాగే ధన ఆదాయాలు మంచిగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. చాలా సంతృప్తిగా ఉంటుంది. విద్యలో బాగా ముందంజలో ఉంటారు. ఉద్యోగం జీవితం కూడా చాలా సంతృప్తికరంగా ముందరికెళ్తుంది. ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కూడా అధికమైనటువంటి సంతృప్తి పడతారు మీరు. అయితే వివాహేతర సంబంధాల విషయాలలో మటుకు పూర్తి జాగ్రత్తలు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక
విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతిని పొందవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా అద్భుతమైన ఫలితాలు. మరి మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదండీ! అంటే, ఈ 7 గ్రహాల యొక్క అననుకూలత కూడా మీరు అనుకూలంగా చేసుకోవాలి అనుకుంటే, గురువు గ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఆశ్రమాలకి వెళ్ళి ఆశ్రమ సేవ చేయాలి. భగవంతుణ్ణి స చక్కగా దర్శించడానికి ఆశీస్సులు తీసుకోండి. సాక్షాత్తు భగవంతుడి ఆశీస్సులు ఇచ్చినట్టే, సద్గురువులు ఆశీస్సులు ఇచ్చినట్టయితే, అంత భక్తి తత్పరతతో మీరు ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా ఆశీస్సులు దొరుకుతాయి. అలాగే ఎన్ని విషయాలలోనో మీకు ముందంజలో ఉంటారు మీరు. భగవంతుడి యొక్క నామాన్ని లేదా స్తోత్ర పారాయణాల్ని తప్పనిసరిగా కీర్తించండి, పఠించండి. ఎదురులేని విధంగా ఉంటారు. రాశిలో ఉన్న గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు మామూలు ఫలితాలు కాదు. చాలా శుభకరమైన ఫలితాలు ఇస్తారు. మరి ఇంత శుభకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయా అంటే, ఆ ఆటంకాలని తీర్చేసుకుని మనము ఆ విధమైన గొప్ప ఫలితాలని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. భగవత్ ధ్యానంలో ఎక్కువగా ఉంటూ ఉండడానికే ప్రయత్నం చేయండి. మీ పనిని మీరు నిస్వార్థ చింతనతో చేయండి. అనేక విధాల మీకు అన్ని విషయాలలోనూ అభివృద్ధి కనిపిస్తుంది. భగవంతుడి యొక్క ఆశీర్వచనాలొస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ కనబడబోవడం లేదు. సప్తమ స్థానంలో చంద్రుడు ఉంటూ ఉన్నప్పటికీ కూడా రాహుతో కలిసి ఉన్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. రాశిలో కేతువు గాని, అష్టమ స్థానంలో శని గారు గాని, ద్వితీయ స్థానంలో నీచ శుక్రుడు, అలాగే శని కుజుల దృష్టి గాని, ఇవి ఏవి కూడా అంతగా అనుకూలించే ఫలితాలు కాదు. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. గురు బలం బాగుంటూ ఉన్నప్పటికీ కూడా గురువుగారు వ్యయస్థానంలో ఉండి శుభకార్యాలను ఇస్తూ ఉన్నారు కాబట్టి, ఆ శుభకార్యాల పరంపర ధనము ఖర్చుతో కూడి జరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి తెలుసుకోండి. అయితే అన్ని విధాల జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయమేను. శనిగారు అష్టమ స్థానంలో ఉన్నందువల్ల శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే తైలాభిషేకం చెయ్యండి. ఈ భూమికి సంబంధించినటువంటి తగాదాలు కొంచెం తగ్గేటటువంటి అవకాశం ఉంది. పూర్వం కన్నా వాహన లాభాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులే అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మరింత మనశ్శాంతితో ఉండవలసిందిగా సూచన చేస్తూ కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి మనశ్శాంతికరమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే, లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రరాహులు బాగున్నారు అని చెప్పాలి. మిగతా గ్రహాల యొక్క ఉనికి అంత బాగాలేదు. కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలని మీరు అందుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఈ శని గారికి సప్తమ స్థానంలో ఉండి సంచరిస్తున్నారు కాబట్టి, దృష్టిని కూడా రాశి మీద ప్రసరింపజేస్తున్నారు కాబట్టి, ముందుగా శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, శనిగ్రహ స్తోత్రాలు చేసుకోవడము, కొన్ని నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా మనశ్శాంతి వస్తుంది. అలాగే వివాహేతర సంబంధాల విషయాలలో కూడా పూర్తి జాగ్రత్తలు పాటించడం ద్వారా కొంత మనశ్శాంతిని పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో చిన్నపాటి చికాకులుంటాయి. ఎవరితో ఏది మాట్లాడినా కూడా అది తప్పుగానే భావిస్తూ ఉంటుంది. మా పితృవర్గ రీత్యా శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలము. రుణ బాధలు మిమ్మల్ని కొంచెం బాధ పెడతాయి. నిజానికి షష్ఠ స్థానంలో గాని, లాభస్థానంలో గాని ఈ గ్రహాలు మీకు లాభాలను తెచ్చిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రుణ బాధలు ఎలాంటివి అంటే, మీరు తీర్చినా కూడా తీర్చలేదు లేదా తక్కువ ధనం ఇచ్చారు అనేలాంటి పేచీలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉంటూనే, మనశ్శాంతిగా ఉంటూనే, మాట జాగ్రత్తగా ఉంటూనే ఐకమత్యం కోసం కృషి చేయండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా బాలేదు. మాతృవర్గ రీత్యా కూడా చాలా శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా విభేదాలు పొడసూపకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే లాభాల బాటలో ఉన్నారు కాబట్టి
గురువుగారు చక్కటి లాభాలు ఇచ్చేస్తున్నారు. లాభస్థానంలో ఉన్నారు కాబట్టి శుభకార్యాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా మీకు ఏర్పడాలి అంటే గురు బలాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి. శనిగారి యొక్క బలహీనతని అక్కడ బలహీనంగా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అలాగే ఆశ్రమాలకు వెళ్ళండి, సద్గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. వీలైనంత వరకు మౌనంతో ఉండడం చాలా మంచిది. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కేతువులు చాలా బాగున్నారండి. ఇవి 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన మనశ్శాంతిని, ధన ఆదాయాన్ని, కీర్తి ప్రతిష్టల్ని, శత్రువుల యొక్క ఓడింపుని సూచిస్తూ ఉన్నాయి. శత్రువులు ఓడిపోతారు. మీదే పైచేయి అవుతుంది. లాభాల బాటలో ఉంటారు. వ్యాపారంలో చక్కటి మెళకువలని పాటించి అనుకూలమైనటువంటి స్థితిని సంపాదించుకుంటారు. అలాగే అభివృద్ధి కనబడుతుంది. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో మీదే గెలుపు అని చెప్పనవసరం లేదు. ఎన్నో విధాలుగా బాగున్నటువంటి మీకు విలువైన వస్తువులు చెయ్యి జార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహ సంబంధాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని పఠించి, నవగ్రహ స్తోత్రాలు పఠించి మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం చాలా బాగుంది. దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు అంతంత మాత్రంగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే పరస్పరము విభిన్నమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, నవమంలో గురువు గారు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుండగా ఏకాదశంలో శుక్రాచార్యుల వారు ఆ అద్భుతాలన్నింటినీ వ్యతిరేకాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ దుష్ట ఫలితాలు వస్తాయి, శుభ ఫలితాలు వస్తాయి. వివాహేతర సంబంధాల విషయంలో పూర్తి జాగ్రత్తలు కావాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఖర్చులు ఎక్కువగా అయ్యేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య కాస్త అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, పబ్లిక్ రిలేషన్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువు గారి యొక్క దయ వల్ల మీకు అనుకూలమైనటువంటి పనులు చాలా జరుగుతున్నాయి. అలాగే కార్య నిర్వహణ సామర్థ్యం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ధనము మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, అది మిమ్మల్ని పై స్థాయిలో కూర్చోబెట్టేటట్టు చేస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి శుభకార్యాల పరంపర ప్రారంభమవుతుంది. వివాహం కుదరని వారికి ఇప్పటి వరకు ఇప్పుడు వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సంతాన విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. ఉద్యోగ జీవితంలో మటుకు ఒక అడుగు ముందరికి వేసి పై అధికారుల మన్ననలు తీసుకుని ఆ సంతృప్తితో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, రాహువు బాగున్నారు. అయితే వీరి యొక్క కలయిక వల్ల కాస్త మానసిక చంచలత్వం ఉండడానికి అవకాశం ఉంది. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, కానీ పూర్తిగా బాగు అని చెప్పడానికి రాదు. ఎప్పుడైతే కుజశనుల యొక్క దృష్టి పడుతోందో ఇక్కడ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము వక్రీకరించబడి ఉన్నదో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అనుకూలమైన పరిస్థితులు ఏమాత్రం ఉండబోవడం లేదు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మందలింపులు ఉండడానికి కూడా అవకాశం ఉన్నది. అయితే అంత పని జరగదు, కానీ అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పై అధికారుల నుంచి ఈ రకమైనటువంటి అపవాదుల్ని మీరు అందుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది, బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మిగతా అన్ని విషయాలలో మటుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదవాలి.
అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి శనిగారికి స్తోత్ర పారాయణాలు చేయండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. హనుమాన్ టెంపుల్‌లో చక్కగా హనుమాన్‌కి వడమాల వెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సద్గురువుల సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆలయాలకి లేదా ఆశ్రమాలకి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకోండి. సద్గురువుల దర్శనం చేసుకోండి. అనేక విధాల మీకు మంచి జరగడానికే అవకాశాలున్నాయని చెప్పి తెలియజేస్తున్నానండి. మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయా అంటే చాలా అద్భుతంగా జరుగుతాయి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారము, సప్తమంలో ఉన్నటువంటి గురుని సంచారము, ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, ఇవి అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. గురువు గారి యొక్క స్థితి సంచారము, శని గారి యొక్క స్థితి సంచారము, ఈ 2 పెద్ద గ్రహాలు అవ్వడం వల్ల వీరి యొక్క సంచార ఫలితాలు చాలా కీర్తి ప్రతిష్టలకి, అనుకూలతలకి, ధనము సంపాదించుకోవడానికి, ధనము మీకు రావడానికి, ఏదో విధంగా లాభాలు కనిపించడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే మంచి మంచి అవకాశాలొస్తాయి. పెద్ద ఉద్యోగాలకి ప్రమోట్ అవుతారు. విద్యలో ముందరికి వెళ్తారు. విదేశీ యానం మీకు చక్కగా సఫలీకృతం అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. వివాహేతర సంబంధాలు ఉన్నటువంటి వారు మటుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే ఇంట శుభకార్యాల పరంపర ప్రారంభమవుతుంది. ఇలా ఎన్నో విధాలుగా చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పొచ్చు. ఇంకా జాగ్రత్తల కోసం ఏమన్నా చెయ్యాలా అంటే దుర్గమ్మ వారి పూజ చెయ్యండి. కుటుంబం మీద కొంచెం శ్రద్ధ చూపించండి. కొంత సమయాన్ని గడుపుకోండి. చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే శుక్రాచార్యుల వారు బాగుంటూ ఉన్నప్పటికీ, చంద్రుడు బాగుంటూ ఉన్నప్పటికీ, శుక్రాచార్యుల వారు నీచలో ఉండి కుజ శని దృష్టిలో ఉండడము, చంద్రుడు రాహుతో కలిసి ఉండడము. ఈ కారణం చేత అంతగా అనుకూల పరిస్థితులు ఏవీ కూడా కనబడబోవడం లేదు. కాస్త మనశ్శాంతి తక్కువయ్యే పరిస్థితి, ఎదుటివారి మీద అపోహలు పెరిగేటటువంటి పరిస్థితి, ప్రేమ వ్యవహారాలు వికటించేటటువంటి పరిస్థితి, కులాంతర, మతాంతర వివాహాలు ఈ ఈ మధ్య కాలంలో చేసుకున్న వారికి చాలా రకాల పరీక్షా కాలమా అన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి, కుటుంబంలో ఐకమత్యం లేనటువంటి పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారం గురించి ఎదురు చూడాలి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాల కోసం ఎదురు చూడాలి, సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి, రుణ భారాలు పెరిగే విధంగా ఉన్నాయి, అలాగే అవమానాలు అపరిందలు కలిగే విధంగా ఉన్నాయి. అసలు ఏ పక్క నుంచి చూసినా ఉద్యోగ జీవితంలో కూడా శారీరక శ్రమ పెరుగుతోంది. ఏ రకంగా చూసినా పూర్తి మౌనంతో ఈ రోజంతా ఉండడం చాలా చాలా మంచిది. దుర్గ పూజ చేసుకోండి, శివారాధన చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మనశ్శాంతి ఉండడానికి అవకాశం ఉంది. మీనరాశి. మీనరాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు, చంద్రుల వల్ల కాస్త మనశ్శాంతి తక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పంచమ స్థానము, షష్ఠ స్థానము చాలా బాగా యోగిస్తున్నందువల్ల వీరికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు అనే చెప్పాలి. గురువుగారు పంచమంలో యోగిస్తున్నారు. అలాగే షష్టంలో రవి, బుధ, కేతువులు యోగిస్తున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాలు చక్కటి యోగకారకులు అవుతున్నారో అనుకూలమైన పరిస్థితులు చాలా చాలా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనానికి సంబంధించి ఎక్కడ ఆగకుండా మీకు రావాల్సినటువంటి ధనము పూర్తిగా మీ చేతికి అందుతుంది. అలాగే ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా విజయాల బాటలోకి వెళ్తాయి. అలాగే శారీరక శ్రమ తక్కువవుతుంది. కాస్త శరీరానికి సౌఖ్యం పెరుగుతుంది. అలాగే సంతానాభివృద్ధి కలుగుతుంది. సంతానం పట్ల మీకు చాలా వరకు సంతృప్తికరమైనటువంటి అభిప్రాయాలు కలుగుతాయి. అనేక విధాల బావుంది అని చెప్పాలి. అలాగే పరస్పర విభిన్నమైనటువంటివి రాశిలో శనిగారు ఉండడం కొంత మొండితనమైన ఆలోచనలు ఉండడానికి కారణమవుతూ ఉండగా గురువు గారి యొక్క దృష్టి శనిగారి మీద ఉంటున్నందువల్ల చాలా శుభకరమైన ఫలితాలు, శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గడం ఇలాంటివన్నీ కూడా చాలా బావుంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. వివాహేతర సంబంధ బాంధవ్యాల విషయంలో అయితే పూర్తిగా జాగ్రత్తలు తీసుకోండి.
ఇది చెప్పదగినటువంటి సూచన. అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు చాలా త్వరగా బయటికొచ్చేస్తారు. ఇప్పటి వరకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే, ఇప్పుడు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనానికి ఇబ్బంది లేదు, కీర్తి ప్రతిష్టలకి ఇబ్బంది లేదు. అయితే మానసికమైనటువంటి ప్రశాంతత మటుకు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, వీటిని పెంపొందించుకోవడం కోసం యోగా చేయడము, శని, శుక్ర, కుజ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, హనుమాన్ చాలీసా పఠన చేయడము చేయండి. అన్ని విధాలుగా మీరు బావుంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.